ఎంపీ గురించి, ఆయన అవినీతి గురించి మాజీ ఎంపీ తన సోదరుడే స్వయంగా ఈడీకి కంప్లైంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక కేసినేని నాని ఒక లేఖ రాశారు ఈడీకి. కేసినేని చిన్ని గురించి ఒక సంచలనమైన ఆరోపణలు చేశారు. కేసినేని చిన్ని కుటుంబం కేసిరెడ్డి నెట్వర్క్ మీద తాను ఈడీకి చేసినటువంటి ఫిర్యాదులు పేర్కొన్నాడు. ఇక పిఎంఎల్ఏ కింద మనీ లాండరింగ్ చట్టం కింద విచారణ చేపట్టాలంటూ కేసినేని నాని తన సోదరుడి విషయంలో కేసినేని చిన్ని విషయంలో కోరారు. ఇక మరొక వైపు దర్యాప్తును ప్రభావితం చేయాలని చూస్తున్నారని ఏదైతే ఇప్పుడు రాజ్ కేసిరెడ్డి అంశం ఉందో దీంట్లో దర్యాప్తును ప్రభావితం చేయాలని చూస్తున్నారని గతంలో కూడా ఇటు రాజ్ కేసిరెడ్డికి అదే విధంగా కేసినేని చిన్నికి వీళ్ళిద్దరికీ మధ్య ఒక బిజినెస్ అనేది ఉంది. వీళ్ళిద్దరూ పెట్టుబడులు పెట్టారు, వ్యాపారాలు అనేవి వీళ్ళిద్దరికీ కలిసి ఉన్నాయి అంటూ కూడా కేసినేని నాని గతంలోనూ పేర్కొన్నారు. ఇంకా ఇప్పుడు కూడా అదే అంశాన్ని అందుకని చెప్పి ఇప్పుడు ప్రభావితం చేయాలని చూస్తున్నారు దర్యాప్తును. ఎందుకంటే ఇప్పుడు కేసినేని చిన్ని తను టీడీపీలో ఉన్నారు. గతంలో కేసినేని నాని 2024 వరకు టీడీపీలో కొనసాగారు. ఇక ఆ తర్వాత కేసినేని నాని ఇటు వైసీపీకి వెళ్ళటము, తర్వాత కేసినేని చిన్ని వర్సెస్ కేసినేని నానిగా మారింది. వీళ్ళిద్దరిలో కేసినేని చిన్ని తన సోదరుడు కేసినేని నాని మీద విజయం సాధించాడు. ఇక ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి కేసినేని చిన్ని మీద కేసినేని నాని కొన్ని రోజులుగా కొన్ని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఒక 2 సంవత్సరాలుగా కూడా రాజకీయాలకి దూరంగా ఉంటూ ఉన్నారు కేసినేని నాని. ఇక ఈ మధ్య తన ఫ్రెండ్ తమ్మినేని విషయంలో కూడా వేధింపులకు గురి చేస్తున్నారంటూ తెర మీదకి వచ్చాడు కేసినేని నాని. ఇదే అంశం మీద ఇటు చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేసినట్లుగా కూడా ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. ఆ తర్వాత మరలా ఇదే నేషనల్ హ్యూమన్ రైట్స్ ను కూడా తాను స్పందించమని కోరాడు. ఇలా ఈ విధంగా కూడా కేసినేని చిన్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారంటూ పేర్కొన్నారు. ఇక ఇప్పుడు దర్యాప్తును ప్రభావితం చేయాలని చూస్తున్నారు కేసినేని చిన్ని. తన మీద మనీ లాండరింగ్ వ్యవహారం మీద మీరు చర్యలు తీసుకోవాలి, దర్యాప్తు చేయాలంటూ ఈడీని కోరారు. ఇక సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించడంతో పాటు ఈడీ అటాచ్మెంట్స్, బ్యాంకు విషయాలు దాచిపెట్టారంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. అనేక అక్రమాల్లో ఎంపీ పాత్ర ఉందంటే ఇప్పుడు సంచలనమైన కామెంట్స్ చేశారు. ఏసీఏలో అవినీతి పైన దర్యాప్తు జరపాలంటూ ఈ లేఖలో కోరారు నాని. ఇక విజయవాడ ఉత్సవం పేరుతో భారీ స్కామ్ కు పాల్పడ్డారు అంటూ కూడా ఈ రకంగా కేసినేని నాని తన సోదరుడైన కేసినేని చిన్ని మీద పలు ఆరోపణలు గుప్పించారు. ఇక ఇవన్నీ కూడా కలకలంగా మారాయని చెప్పొచ్చు. ఇందులో కేసినేని చిన్ని అసలు ఎక్కడెక్కడ అవినీతి చేస్తున్నారో అనేటువంటి అంశాన్ని పేర్కొని రావటము, ఇక మాజీ ఎంపీ అయినటువంటి కేసినేని నాని ఈ వ్యవహారం అంతా కూడా మాట్లాడటం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక రాష్ట్రంలో సంచలనం రేపుతున్నట్లుగా కూడా చూడొచ్చు. ఇక కేసినేని చిన్ని అక్రమ నెట్వర్క్ మీద భారీ ఆరోపణలు చేస్తున్నారు కేసినేని నాని. ఇదే అంశంలో ఇవాళ ఈడీకి ఫిర్యాదు చేశారు. కేసినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మి, కుమారుడు వెంకట్ చౌదరి, రాజ్ కసిరెడ్డి వారి నెట్వర్క్లపై మనీ లాండరింగ్ చట్టం కింద అత్యవసర విస్తృత దర్యాప్తు చేయాలంటూ ఈడీని డిమాండ్ చేశాడు ఈ ఫిర్యాదులో. లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డి అరెస్ట్ జరిగినా జానకి లక్ష్మికి సమన్లు ఉన్నప్పటికీ దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆయన ఆరోపించారు. ఇక ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ దుమారం రేపినటువంటి సంగతి తెలిసిందే. దీంట్లో కొన్ని అరెస్టులు జరిగాయి. ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇక వీటిలో ఈ దర్యాప్తును ప్రభావితం చేయాలని చూస్తున్నారు కేసినేని చిన్ని అంటూ కూడా పేర్కొన్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ టికెట్ అంశం ఏదైతే 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయో ఈ విషయాన్ని ఇందులో ప్రస్తావించారు. 60 లక్షలు సుంకర రామచంద్రరావు, 50 లక్షలు బొలినేని మోహన్ రావు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ జరిగిన దాని మీద దర్యాప్తు చేయాలి అంటూ వచ్చినటువంటి ఆరోపణల మీద ఈ ఆరోపణలు స్వయంగా కూడా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసే ఈ ఆరోపణలు చేయటం కేసినేని చిన్ని మీద. వీళ్ళిద్దరు కేసినేని చిన్ని వర్సెస్ కొలికపూడి వ్యవహారం గత కొంతకాలంగా కూడా నడుస్తుంది. ఆ సమయంలోనే ఇటు కొలికపూడి ఈ రకమైన కామెంట్స్ చేశారు. ఇక ఈ అంశంలో జరిగినటువంటి లావాదేవీల అంశాన్ని పేర్కొంటూ దీని మీద దర్యాప్తు చేయాలంటూ కోరారు. ఇక కేసినేని డెవలపర్స్ దుండిగల్, కార్తనూర్ పటాన్ చెరువు, గచ్చిబౌలి, బంజారా హిల్స్, శంకరపల్లి ప్రాజెక్టులో ప్రీ లాంచ్ లో భారీ మొత్తాలు వసూలు చేసి రియల్ ఎస్టేట్ కస్టమర్లను మోసం చేశారంటూ ఆరోపిస్తున్నారు. అలాగే సాహితీ ఇన్ఫ్రా స్కామ్ తో చిన్న కనెక్షన్స్ మీద కూడా దృష్టి సారించారంటూ కోరారు. ఈ రకంగా ఎంపీ కేసినేని చిన్ని మీద పలు ఆరోపణలు చేశారు. తన అవినీతి నెట్వర్క్ ను పేర్కొంటూ ఈడీకి ఫిర్యాదు చేశారు కేసినేని నాని. ఇదంతా కూడా ఈ అన్ని ఆరోపణలు చేస్తూ కేసినేని నాని చేసినటువంటి ఫిర్యాదు సంచలనంగా మారిందని చెప్పాలి. రాష్ట్రంలో తన సోదరుడి మీదే అవినీతి ఆరోపణలు, అవినీతి కేసు ఫిర్యాదులు చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.